వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ధర్నా. కడప పెద్ద దర్గాలో హీరో రామ్ చరణ్ ప్రార్థనలు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాలు. ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు. న్యూయార్క్ నగరంలో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి. ఇక వివరాల్లోకి వెళ్తే, కొడంగల్ నియోజకవర్గ గిరిజన రైతులపై అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జెడ్పీటీ ఫ్లోర్ లీడర్ పుస్కునూరి శ్రీనివాసరావు, మాజీ జీసీసీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయకులు మాట్లాడుతూ ఫార్మా కంపెనీ పేరుతో కాంగ్రెస్ పేద గిరిజనుల భూములను గుంజుకునేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. భూములు ఇవ్వమని తేల్చి చెప్పిన పేద గిరిజనులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడాన్ని ఖండించారు. లగచర్ల గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలు నాయక్, గుగ్లోత్ పార్వతి, రాజు నాయక్, కొడకండ్ల మాజీ ఎంపీపీ జ్యోతి, పోషాల వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాధితులందరినీ బేషరతుగా విడుదల చేసి ఈ ప్రభుత్వ దమనకాండ, కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి యొక్క దమనకాండ నశించాలి. గిరిజనుల పైన ఈ అక్రమ దాడులు నశించాలి. ఈ యొక్క దాడులను ఖండిస్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గిరిజన ఓట్లతోటే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పుకుంటూ గిరిజనులపైనే క్రూరంగా ప్రవర్తిస్తూ గిరిజనులపైన వారి యొక్క ప్రతాపం చూపిస్తున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు స్వతంత్ర పాలకుర్తికి మేము గెలిచినాక వచ్చిందంటారు. ఓ అమ్మ, మీరు అమెరికా నుంచి వచ్చినారు, మీరు అమెరికాలో స్వతంత్రం మీకు లేకపోవచ్చు, మాకు 1947లోనే స్వతంత్రం వచ్చింది. పాలకుర్తిలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కానీ లగిచెర్ల బాధితుల పట్ల కనీసం మీకేమైనా ఎమ్మెల్యేగా స్థానిక గిరిజన ఓట్లతో గెలిచిమని అనుకుని మీరు గిరిజన ప్రాంత వాసులు ఎక్కువ ఉన్నారు కనుక లగిచెర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని చెప్పగా లగిచెర్ల బాధితులపై అక్రమంగా వారు కఠినంగా శిక్షించాలని చెప్పడం ఇక్కడ ఎమ్మెల్యే యొక్క అవివేకానికి నిదర్శనమని నేను చెప్తున్నాను. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తున్నది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఘోరమైన విఫలం మా గిరిజన జాతి పైన SC/ST రైతుల పట్ల ప్రవర్తిస్తున్న ప్రవర్తన, దుర్మార్గమైన ప్రవర్తన వీరితోటి పెట్టుకున్న ఈ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని నవంబర్ 21న ఘనంగా నిర్వహిస్తూ గ్రామీణ ప్రతి వాడలో ముదిరాజ్ జెండా ఎగర డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ మంగళవారం ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతటా ప్రతి పల్లెన ముదిరాజ్ జెండాను ఎగరవేసి ముదిరాజ్ జెండా పండుగలో ప్రతి ముదిరాజ్ బిడ్డ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎక్కడైతే ముదిరాజ్ జెండా బలంగా ఎదుగుతుందో అక్కడ మన ఆత్మగౌరవాలు బలంగా నిలబడతాయని తెలిపారు. అనేక జిల్లాల్లో పోస్టర్ ఆవిష్కరణలు, రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్ ఆవిష్కరణలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కార్యవర్గాన్ని, అనుబంధ విభాగాల్ని, అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో పనిచేస్తున్న విభాగాలన్నింటినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నవంబర్ 21ని మనం ఘనంగా నిర్వహించడంతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపించాల్సిన అవసరం, బాధ్యత మన ముదిరాజ్ బిడ్డల మీద ఉంది. మన సంఘం ఆవిర్భావం నుంచే ముదిరాజులే మత్స్యకారులు, మత్స్యకారులే ముదిరాజులు అన్న నినాదంతో మనం కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం.
2009 మనం ముదిరాజులను బీసీ డి నుంచి ఏ కలపడానికి కూడా ఇదే నినాదాన్ని కీలకంగా తీసుకొని మనం పనిచేయడం వల్లనే ఆనాడు బీసీ ఏ గ్రూప్లో 1వ నెంబర్లో మనల్ని చేర్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం జీవోను కూడా తెప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆనాడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో అది మనం పొందడం జరిగిందన్న విషయాన్ని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మన జాతి యొక్క అస్తిత్వాన్ని చాటడంతో పాటు మన యొక్క ఆత్మగౌరవాన్ని కూడా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరికి కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడైతే మన జెండా బలంగా ఎగురుతుందో అక్కడే మన ఆత్మగౌరవాలు బలంగా నిలబడతాయి అనేది ముదిరాజు బిడ్డలంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మీ గ్రామంలో, పట్టణ ప్రాంతంలో, మీ బస్తీల్లో, మీ డివిజన్లలో ముదిరాజ్ జెండాలు నవంబర్ 21 నాడు ఎగరేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ముదిరాజ్ బంధువులందరినీ కూడగట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ముదిరాజుల సమస్యలు అనేకం ఉన్నాయి. మనది సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి కొన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా కొన్ని చిన్న చిన్న అడుగులతోటే ప్రారంభమైనట్టు మన ప్రయాణం చిన్నగా ప్రారంభమైంది. కానీ 10 ఏళ్లలో మన 70 ఏళ్లలో సాధించలేని అనేక విజయాల్ని ఈ కాలంలో మనం సాధించిన విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన ప్రయాణంలో ఇంకా మనం సాధించుకుంటూ ముదిరాజుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మరి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ముదిరాజుల యొక్క భవిష్యత్తుకు ఇంకా బలమైన పునాదులు వేసే బాధ్యత ముదిరాజు బిడ్డలందరి మీద ఉందని నేను మరొకసారి గుర్తు చేస్తూ, నవంబర్ 21 నాడు ముదిరాజ్ జెండాని ప్రతి పల్లెలో ఆవిష్కరించడానికి మీరంతా ముందుకు రావాలని చెప్పి ప్రతి పల్లెలో, ప్రతి బస్తీలో, ప్రతి పట్టణాల్లో అంతటా ముదిరాజ్ జెండాలు ఎగరవేయాలని చెప్పి. సాంప్రదాయ భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్న గంగిరెద్దులు ఇప్పుడిప్పుడు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆధునిక డిజిటల్ కాలనీకి అనుగుణంగా సేకరించే విరాళాలను సులభతరం చేసేందుకు క్యాష్ స్కానర్లను వినియోగిస్తున్నారు. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ సందేశాలను అందించే గంగిరెద్దులు ఇప్పుడు ఆధునికతను తాకుతున్నాయి. ఆధునిక వ్యవస్థలను ఉపయోగించే పూర్వకాల సాంప్రదాయాలకు కొత్త రూపం తెస్తున్నారు. గంగిరెద్దుల వరకు ఆధునిక టెక్నాలజీ చేరుకోవడంలో కొత్త పాత్ర పోషిస్తోంది. మహిబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం అన్నారం గ్రామంలో ఓ కార్యక్రమంలో ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏమన్నా కోట్లకు ఇంజక్షన్ బర్లకి చెట్ల రసం నేను చేసి మా ఊరు పోతే వచ్చింది వచ్చింది ఇంటికన్నా లైటింగ్ పోయిందా? లైటింగ్ పెట్టుకోండి. చూసుకోండి మీకు ఇచ్చినాక ఇక మనం వచ్చి చూస్తారా మాట్లాడినా కానా నువ్వు చూద్దాం. నేను లాస్ట్కి వచ్చిన మాటైతే నువ్వుగా పుట్టినాడు పెన్నాడు పెళ్లి 3 దెబ్బలు తెచ్చిండు. చదువుకురు ఒక చదువుకురు ఆడగా వచ్చింది కానీ కింద ఉన్నాడు. ముందు పడితే చెట్టు పడిపోతుంది, పడిపోతుంది, కాటం పడిపోతుంది. భద్రత రాకే వస్తుంది. పాడం నీకు అప్పచ్చిన చేసిన అవును 50 20 30
కావాలా నీ కాలు మొదలగు నీ బాధ్యత దండం పెడతలేదా మా సమస్య నేను చేసి మా ఊరు పోతే వచ్చింది వచ్చింది ఇంటికన్నా లైటింగ్ పోయిందిరా లైటింగ్ పెట్టుకోదు మాట్లాడినా కానా నువ్వు చూస్తుంటే నేను లాస్ట్కి వచ్చింది మాట అయితే నువ్వుగా ఫ్రీ ఇస్తానన్నారు కదా ఇస్తాన్నారు వేలు గురించి గ్రామం తాళపుసపేట గ్రామం అండి. మన మండలం కేసంద్రం, జిల్లా మైబాదు. మా తాత ముత్తాతల కంచెలు ఇదే కులమీద చేస్తాను. మేము గంగిరెద్దులలో అండి. ఇప్పుడు ఇన్నాళ్ళ కాలంలో కూడా అప్పట్లో చెల్లులు మన చేతిలో ఎవరో డబ్బులు ఉంటే ఇచ్చేది. ఇప్పుడు ఈ కాలంలో కూడా చెల్లు మనం ఎద్దుకు స్క్రానర్ పెట్టినాం కాబట్టి అందరూ కొడతారు. మేము సెల్లులే వాడుకుంటున్నామండి. ఎద్దుకు పెట్టడం స్కానర్ పెట్టినాము, అందరూ అలానే కొడతారు సారు. ఆదివారం స్టేషన్ గన్పూర్ కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో కడియం మాట్లాడుతూ మిస్టర్ రాజయ్య, దేవనూర్ అటవీ భూముల కబ్జా ఆరోపణలు నువ్వు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడు అవినీతికి పాల్పడలేదని, దమ్ముంటే రాజయ్య నా సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. అలాగే దళిత బంధులో నువ్వు చేసిన అవినీతిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తానని, లేదంటే సవాల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా రాజయ్య అంటూ ప్రశ్నించారు కడియం. మళ్ళీ డొంకదారుడు వ్యవహారం ఉంది. డొంకదారుడు వ్యవహారం తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రెస్ వల్లే రాయాలి, పారిపోయినా రాజేయాలి. ఒకవేళ కడియం సీఏ తప్పించుకుంటే పారిపోయిన కడియం సీఏ రాయాలి. మీకు ధైర్యం ఉంటే రాస్తారు కదా, చూస్తాయి. వాళ్ళు నాగన్న రాస్తాడా, లేకుంటే మా తమ్ముడు శేఖర్ రాస్తాడా, ఎవరు రాస్తారో చూస్తాడు. ఈ గణేష్ పెట్టు రోడ్డు కనుపూర్ గ్రూప్ అని వాడు మాట్లాడుకుంటా, నేను మాట్లాడుకుంటా. అది ఏది కరెక్టే ఉంది, ఎడిటింగ్ ఉండదు. మరి పెట్టవచ్చా లేదా, దీని యొక్క వార్త ఈ వార్త నిజం ఉన్నదా లేదా అని కూడా చూడదు. వార్త మీ క్రెడిబిలిటీ కూడా, రాజకీయ నాయకుల క్రెడిబిలిటీ కాదు, పత్రికా విలేకరుల క్రెడిబిలిటీ కూడా ఎప్పుడు పెరుగుతుంది అంటే మీరు రాసే వార్త యొక్క నిజం ఉన్నప్పుడు. వాడు పిలిచిండు రాసినాం, వీడు పిలిచిండు రాసినాం అంటే ఏం రాసినాం అర్థమైందా నేను చెప్పింది. లేకపోతే మీరు ఒకరోజు రండి, నేను మీకు క్లాస్ తీసుకుంటా ఎట్లా చెప్పాలి ఎక్కడ అంటే వేరే తమ్ముళ్ళు కాబట్టి చెప్తున్నాయి అనుకోకండి. ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియదు. అంతే నా కోరిక ఏంటి అంటే, నా విజ్ఞప్తి మీతో ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియదు. ఏ వార్త పడితే ఆ వార్త ప్రచారం చేయదు. మనిషి క్రెడిబిలిటీ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ వచ్చేవారు బండ ముద్దులు తింటాడు, ఇక మీరు దాన్ని రికార్డ్ చేస్తారు, ఆ బండ ముద్దులు అంటే పంపిస్తారు, అట్లా పంపించదు. కాబట్టి మీ అందరూ మా విలేకరులు చాలా ఏళ్ళ నుంచి నాకు పరిచయమైన వాళ్ళు, అందరం కలిసి ఈ అనవసరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు జోలికి వెళ్ళకుండా ఒక 2 రోజులు చూస్తా. రాజయ్య రెస్పాండ్ కాకపోతే నేను మాట్లాడతాను. ఆ తర్వాత నా దృష్టి అంతా నేను నియోజకవర్గ సముదాయంలో ఉండే విధంగా ఇవాళ 26 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ మంజూరయ్యింది. త్వరలో దానికి టెండర్లు పిలుస్తున్నారు. 3వది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంజూరైంది. 4వది గన్పూర్ను మున్సిపాలిటీగా త్వరలోనే అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఇవి కాకుండా నీటిపారుదలకు సంబంధించి మన గణపురం నుంచి నవాబ్పేటకు పోయే కాలువ నవాబ్పేట వరకు మొత్తము కూడుకపోయి ఉన్నది. నవాబ్పేట రిజర్వాయర్లో నీరు పోవడం లేదు.
దాని లైనింగ్ వర్క్స్ కూడా 150 కోట్ల రూపాయలు రేపు మాపో జీవో వస్తుందని మంజూరైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. నష్కల్ నుండి పాలకుర్తికి పోయే ప్రధానమైన కాలువ, జఫరేడ్ చెరువు నుంచి వెళ్ళే ప్రధానమైన కాలువ కూడా అది కాంట్రాక్టర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ మంత్రి ఉత్తమ్ కుమార్ దగ్గర సమీక్ష పత్రికా ముఖంగా 100 మందిని ప్రవేశపెట్టి ఏ రకంగా నువ్వు వారిని మోసం చేశావో, నియోజకవర్గ దళిత బిడ్డలను పేద బిడ్డలను ఏ రకంగా ఆర్థికంగా నువ్వు దెబ్బతీసావో ఆ 100 మందితో నేను ఇక్కడ పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు గురించి చెప్తాను. వాళ్ళు చెప్పింది విన్న తర్వాత మరి నువ్వైనా కనీసం ఇక్కడ లాభం లేదు, చాలా నీచ పనులు చేశాను, చాలా అవినీతికి పాల్పడ్డాను, నా దళిత బిడ్డలు కూడా మోసం చేశామని నేను కాస్తంతైనా మనిషి అన్నవాడు ఉంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని నేను కోరుతున్నాను. నా సవాలును స్వీకరించాలని కోరుతున్నాను. దీన్ని డైవర్ట్ చేయదు. ఇక ఇంకో ఈ పత్రికల వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నాను, మీరు ఏం చెప్తే అది రాస్తాను. ఎందుకు రాస్తానో నాకు కూడా అర్థమైంది లేదు. అన్నీ తెలిసి రాస్తాను, అన్నీ తెలిసి రాస్తున్నాను. నేను ఇంత స్పష్టంగా చెప్పిన రేపు మళ్ళీ ఆయన వీళ్ళు తప్పకుండా ప్రెస్ మీట్ పెడతాడు, మిమ్మల్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు అడగండి ఇవన్నీ ఎందుకు సార్ ఒకదాని వారాలి. ఆయన ఒక మాట సూటిగా చెప్పిండు, నీ దగ్గర ఉండే సాక్ష్యాలు చెప్పు, ఆయన ఊపుకుంటాడు. లేకుంటే ఆయన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటే పెడతాడంట, నువ్వు ఊపుకుంటావు అని అడిగాడు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మరోసారి చౌకబార్ ఆరోపణలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అవినీతి అక్రమాలకు పుట్ట కేసీఆర్ కుటుంబంతో అద్దకుద్దగా బ్రతుకుతున్నాం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే దీనికి కౌంటర్గా రాజయ్య తనదైన శైలిలో జవాబిచ్చారు. నిన్న కడియం శ్రీహరి చేసిన సవాల్ను స్వీకరిస్తున్న స్టేషన్ గన్పూర్లో నువ్వా నేనా, మన ఇద్దరిలో ఒకరే మిగిలాలి అంటూ రాజయ్య రెచ్చిపోయాడు. గణపురం నియోజకవర్గంలో 15 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ చిట్టా అయిపోతానికి సిద్ధంగా ఉన్నా. ప్రత్యేకంగా నేను 2 అంశాలు తీసుకున్నా. ఒకటి, దేవునూరు భూముల విషయంలో హనుమకొండ జిల్లా మొత్తానికి ఏకైక ఫారెస్ట్ దేవునూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది, ఇనుపరాతి గుట్టలో. అక్కడ ఇప్పటికే నువ్వు 24 ఎకరాల భూమిని దోసుకున్నావు. మళ్ళీ 25 ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుడిని రంగంలో దించి నజీర్ మాఫియా ఇవాళ గణపురం మొత్తాన్ని కూడా అక్రమ అర్జనలకు పాల్పడుతూ ఉన్నది. అదేవిధంగా కాంట్రాక్టు బిల్లులు ఇప్పించడానికి వివిధ మండలాల్లో భూ కబ్జాలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేకాకుండా నువ్వు ఏదైతే మాట్లాడినావో దళిత బంధు విషయంలో నువ్వు దళిత ద్రోహిగా ముద్రపడ్డది. నేను దాదాపు 643 మందికి మరి మినీ డైరీ ఇప్పించిన, తర్వాత 100 మందికి దళిత బంధు ఇప్పించిన, 1100 మందికి వచ్చే క్రమంలో దళిత ద్రోహిగా అడ్డుపడ్డావు నువ్వు. మరి నువ్వేదో 100 మంది నిరూపిస్తా అంటున్నావు. నువ్వు నిరూపిస్తే నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇస్తున్న సవాల్కు ఎక్కడ కూడా అవినీతి జరగలే, ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి పైసలు ఇవ్వలేదు ఆ విషయంలో. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా గణపురంలో నీవు దళిత ద్రోహిగా, ఒక దళిత నాయకుడిగా ఉండి ఏ దళితుడు బాగుపడలేదు. ఇటు పార్టీ పదవులలో కానీ, నామినేటెడ్ పదవులలో కానీ, లేదా నీ వల్ల కానీ బాగుపడ్డ ఒక్క దళితుడు అంటే ఒక్క దళితుడు లేదని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఈరోజు మొత్తం నీ బండారం అంతా కూడా బయటపెట్టే సమయం ఆసన్నమైంది. మరి నేను స్థానికుడిగా, నేను అక్కడ పుట్టినా అక్కడే చస్తా. నువ్వు స్థానికేతడు పర్వతగిరికి వచ్చినావు, తప్పకుండా నిన్ను పర్వతగిరికి పంపించే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ఇంకో మాట కూడా అన్నావు, నువ్వా నేనా మిగిలాలని అంటున్నావు. నువ్వు ఎక్కడ కూడా నాతో పోటీకి రావు. ఎందుకోసం అంటే నేను 4 సార్లు గెలిచాను కంటిన్యూస్గా. ప్రజానాయకుడున్నా, నువ్వు రాజకీయ నాయకుడు ఉన్నావు, నేను స్థానికుడిని, నువ్వు స్థానికేతరుడివి. కాబట్టి తప్పకుండా నేను తరిమి కొడతాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన సవాల్ కూడా స్వీకరిస్తున్నా. తప్పకుండా నేను అక్కడే పుట్టిన, అక్కడే పెరిగినా, అక్కడే ఉంటా. రేపు చస్తే కూడా అక్కడే నన్ను బొంద పెడతారు. కానీ నిన్ను స్థానికేతరుడిగా నీకు గుర్తింపు ఉంది. నేను పర్వతగిరి పంపే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. నీవు సత్య హరిశ్చంద్రుడు లెక్క మరి నేను నీతిపరుని నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటావు. అనేక అవినీతి పాల్గొనడమే కాకుండా ఇవాళ అవినీతి తిమింగలం లెక్కున్నావు. మొన్నటికి మొన్న నీ బిడ్డ 100 కోట్లతో ఎంపీ మరి టికెట్ కోసం ఖర్చు పెట్టినావు. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినావు. ఆ 100 కోట్లు ఎక్కడి?
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరం వరంగల్ రాజధానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహానగరానికి 45 ఏళ్ల తర్వాత విమానయోగం రానున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ముందుకు రావడంతో వరంగల్ జిల్లాలోని మామ్నూరు విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు వడవడిగా పడుతున్నాయి. అందులో భాగంగానే దీనికి అదనంగా కావాల్సిన 280.30 ఎకరాల భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడంతో పాటు 205 కోట్లు మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. డెవలప్ చేయాలి కదా, డెవలప్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. సో వీళ్ళని ఒకవేళ ఇప్పుడు మనం ఇది చేస్తే వీళ్ళు ఇక్కడికి రావాలంటే రోడ్డును ఇట్లా ప్యారలల్గా దీని వెనకాల రావాలి, ఇట్లా తీసుకొచ్చేసి దీనికి కనెక్ట్ చేయాలి. దీనికి చేసి మన అవసరమైతే ఇప్పుడు నుంచి కూడా ఒక రోడ్ మీదనే ఇస్తాము. మనం అన్నది అది దానికోసం. ఇప్పుడు ఈ రెండు చూపించారు కదా, ఈ రెండింటిలో మీకు ఏదైనా ఓకే అంటే సీఎం గారు ఒక మాట అన్నారు, వెటర్నరీ యూనివర్సిటీ మనం ఎస్టాబ్లిష్ చేస్తామని అన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఈ బటాలియన్ కూడా ఉంది కదా, మీకు రోడ్ సైడే ఉంది కదా, మీకు అదైతే ఇంకా మంచిగా రోడ్ ఎందుకంటే గతంలో ఇక్కడ విమానాలు నడిచిన తర్వాత ఆగిపోయింది. కానీ మన ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు చాలా పర్టికులర్గా వరంగల్ని 2వ రాజధానిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి, ఎన్ని కోట్ల ఖర్చు అయినా కూడా పెట్టుకుంటాను, మీరు దానికి మంచి ప్లాన్ ప్రిపేర్ చేయండి అని చెప్తూ దాంట్లో ఎయిర్పోర్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దాన్ని తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంత వీలైనంత త్వరలో దాన్ని మనం కట్టించగలిగితే మనకు అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పటికే టెక్స్టైల్ పార్క్ వచ్చింది. టెక్స్టైల్ పార్క్ వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ వచ్చినప్పుడు మనకి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటే ఇంకా మనకి ఇండస్ట్రీస్ ఇంకా కంపెనీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అవి వచ్చినప్పుడు మనకు పిల్లలకు ఉపాధి ఉద్యోగాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మన కుటుంబ సభ్యులు కూడా కూలీ పని నుంచి మొదలు పెడితే పెద్ద మేనేజర్ పనుల వరకు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీ ల్యాండ్స్ ఏవి అంటే మీ ల్యాండ్ కొంత తీసుకుంటే మీ ల్యాండ్ తీసుకుంటేనే ఈరోజు మనం పెద్ద ఎయిర్పోర్ట్ కట్టగలుగుతాం. చిన్న ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల మనకు లాభం లేదు. దాని తర్వాత మళ్ళీ పెద్ద ఎయిర్పోర్ట్ కూడా మనం శాంక్షన్ చేసుకోవడం చాలా కష్టమైంది. కాబట్టి ముందే మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెవెల్లోనే ఎయిర్పోర్ట్ కట్టాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని దాంట్లో మీ ల్యాండ్స్ మీరు ఈరోజు చెప్పాలంటే మీరు త్యాగం చేస్తూ ఉన్నారు. ఎయిర్పోర్ట్లో చరిత్రలో మీరు నిలిచిపోతారు. ఎందుకంటే మీరు ఇవ్వడం వల్లనే ఈరోజు వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది అనేది మీరు చరిత్రలో నిలిచిపోతారు. నీరు వస్తుంది, తర్వాత రోడ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఎందుకు మాకు ఏదో పిల్లల పెళ్లిళ్ళు అవి ఉన్నాయి అన్నట్టు డబ్బులు తీసుకోండి. అందులోంచి మీరు మంచి కార్యక్రమం, మీరందరూ పెద్ద హృదయంతో పెద్ద మనసుతో ముందుకు వచ్చిండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బలోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. వరంగల్ సిటీని అండర్ డ్రైనేజ్, ఎయిర్పోర్టు, అలాగే ఇన్నర్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్స్, వరంగల్ దిశ మారబోతుంది. అలాంటి మనం రెండో అతిపెద్ద డెవలప్మెంట్ రాజధానిగా మనం చేయాలి. హైదరాబాద్ నీటిగా అభివృద్ధి చేయాలి. అలా జిల్లా గౌరవ మంత్రి గారితో శాసనసభ్యులతో మీటింగ్ పెట్టి, అధికారులతో మీటింగ్ పెట్టి మీరందరూ కూడా దీని మీద ఒక ఆలోచన చేసి మామ్నూరు ఎయిర్పోర్ట్ రైతుల దగ్గరికి వెళ్ళండి. రైతులకు మన ప్రభుత్వ పరంగా మనం ఏమేమి చేయగలుగుతున్నామో చెప్పండి, వారిని ఒక కాన్ఫిడెన్స్ తీసుకోండి, వారి సహకారం తీసుకోండి అని చెప్పి. ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం ఉండాలి. అది హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ. ఆ విధంగా మన వరంగల్ జిల్లాలో కనుక ఎయిర్పోర్ట్ వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. కానీ ఒక్కసారి ఒక ఎయిర్పోర్ట్ అనేది మనకి డెవలప్ అయ్యి అది ఫంక్షనల్గా ఉంటే మన వరంగల్ ఎంత బాగా అభివృద్ధి చెందుతుంది అన్నది
మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా మీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా రాజధానిగా ఉండి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా మనకు ఒక జిఎంఆర్ ఎయిర్పోర్టే ఉంది. ఈరోజు మీ అందరి సహకారంతో ఇక్కడ 2వ ఎయిర్పోర్ట్ రాబోతున్నందుకు దాంట్లో మీరు చాలా గర్వంగా ఉంది. మీతో నాకున్న అనుబంధం ఒక కుటుంబ అనుబంధం మీ అందరికీ కూడా తెలుసు. రాజకీయ అనుబంధం ఇప్పుడు కూడా లేదు. అదే అభిమానంతో అదే ప్రేమతో ఈరోజు మీ ముందుకు వచ్చి మేము ఈ విధంగా మీరు సహకరించండి అన్న వెంటనే మీ అందరూ కూడా అంగీకరించి సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అక్వైర్ చేయబోతున్న ల్యాండ్ మీద మనం మాట్లాడతాము. సో దాంట్లో మీ రిక్వైర్మెంట్ ఏముంది అనేది ఏ విలేజెస్కి గాను లేదా టౌన్షిప్ అన్నారు ప్లస్ చికన్ ల్యాండ్ పోయే వాళ్ళు అనేది మీరు రిక్వజిషన్స్ అయితే ఫస్ట్ ఇస్తారు. తర్వాత అధికారుల సైడ్ మీరు స్టార్ట్ సబ్ డివిజన్ సర్వే అసలు ఎంత ఎగ్జాక్ట్గా అవసరం పడుతుంది, వాట్ ఆర్ ఆల్ ది ఎస్టిమేట్స్, ఎగ్జిస్టింగ్ రేట్స్ ఏంటి, వీళ్ళు రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రాస్పెక్టివ్ ఏంటనేది సో అన్నిటి కలిపి మీరు అన్న ఒక కంప్లీట్ ఎస్టిమేట్ బుక్ అనేది మీకు నెక్స్ట్ 3 to 4 days నెక్స్ట్ మండే కల్లా ఇచ్చేదానికి మేము ట్రై చేస్తున్నాం. సో దట్ మీరు హైదరాబాద్ లెవెల్లో మొత్తం మళ్ళీ అందరూ టీం వెళ్ళి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి అది ప్రెజెంట్ చేసి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.